హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టెక్నాలజీ అందులో సెక్యూరిటీ ఆప్షన్స్ గురించి చూద్దాం. టోటల్ సమ్మరీ ఏంటి? సెక్యూరిటీ ఆప్షన్స్ టోటల్ 8 ఉన్నాయండి. సెక్యూరిటీ మెథడ్స్ 8 ఉన్నాయి. ఆ 8 ఏంటంటే లిస్టు SSE S3 దట్ ఈస్ కాల్డ్ AES 256. నెంబర్ 2 SSE KMS దట్ ఈస్ కాల్డ్ AWS KMS. Number 3 SSE-C that is called custom keys. Number 4 client side encryption. Number 5 HTTPS అన్న SSL TLS అన్న ఒకటే. అలాగే బకెట్ పాలసీ డినై HTTP యాక్సెస్. బకెట్ పాలసీ అంటే HTTP యాక్సెస్ని డినై చేస్తుంది. నెక్స్ట్ AWS ప్రైవేట్ లింకు, VPC ఎండ్ పాయింట్స్. ఇలాగ టోటల్ 8 ఉన్నాయి. సో ఈ 8లో ఒక్కొక్క దాని గురించి యూజ్ కేసెస్ చూద్దాం. ఫస్ట్ది SSE S3 దట్ ఈస్ కాల్డ్ AES 256. ఈ AES 256 ఈజ్ ది బెస్ట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ అండి. డిఫాల్ట్ వెరీ ఫేమస్, వెరీ పాపులర్. SSE S3 అన్న AES 256 స్టాండర్డ్ అల్గోరిథం అనమాట. స్టాండర్డ్ అల్గోరిథం డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. కీ మేనేజ్మెంట్ నాట్ రిక్వైర్డ్. వెరీ ఫేమస్ అండి ఇది. రీసెంట్గా నేను పేమెంట్ గేట్వేస్ ప్రాజెక్ట్స్ చేసాం. USA బేస్డ్ పేమెంట్ గేట్వే అండ్ ఇండియన్ పేమెంట్ గేట్వేస్. వెరీ బిగ్ ప్రాజెక్ట్. ప్రొడక్ట్ మేనేజర్గా చేసాం. అందులో ప్రతి దగ్గర కూడా ఎన్క్రిప్షన్ అంటే AES 256 ఇది స్టాండర్డ్. ఆ కీని యూజ్ చేస్తారు. దానికి అనదర్ నేమ్ SSE S3. అలాగే నెక్స్ట్ SSE KMS దట్ ఈస్ కాల్డ్ AWS KMS. ఇట్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ AWS క్లౌడ్ టెక్నాలజీలో ఫేమస్. యూజ్ కేసెస్ ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్ అండ్ కీ రొటేషన్. థర్డ్ వన్ SSE-C స్టాండ్స్ ఫర్ కస్టమ్ కీస్. యూజ్ కేసెస్లో ఏముంది? యూజర్ మేనేజ్డ్ ఎన్క్రిప్షన్ కేస్. అలాగే క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే ఎన్క్రిప్ట్ బిఫోర్ అప్లోడింగ్ టు S3. క్లయింట్ సైడ్ అన్నాం కదండి. క్లయింట్ సైడ్ అంటే క్లయింట్ దగ్గరే ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. అంటే S3కి వెళ్ళకముందే ఎన్క్రిప్షన్ చేసేస్తాం. అది కరెక్ట్. నెక్స్ట్ వన్ హెచ్టిటిపిఎస్ మనం ఇంటర్నెట్లో యూజ్ చేస్తాం కదా. https.www. HTTPS అనగానే సెక్యూర్ డేటా ట్రాన్స్ఫర్ ఓవర్ ది ఇంటర్నెట్. నెట్లో యూజ్ చేస్తాం కదా HTTPS అని వెబ్సైట్స్కి. అది దానికి SSL TLS అని కూడా అంటాం. నెక్స్ట్ బకెట్ పాలసీ అంటే HTTP యాక్సెస్ని డినై చేస్తుంది. HTTPS అంటే సెక్యూరిటీ ఉంటుంది. HTTP మాత్రమే, S లేకుండా ఓన్లీ HTTP ఉంటే నో సెక్యూరిటీ. సో బకెట్ పాలసీ డినై HTTP యాక్సెస్ అంటారు. దీన్ని ఎన్ష్యూర్ ఓన్లీ ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. AWS ప్రైవేట్ లింక్ నేమ్లోనే ఉంది. ప్రైవేట్ లింక్ అంటే నాట్ పబ్లిక్, అంటే నాట్ డీలింగ్ విత్ ఇంటర్నెట్, వితౌట్ ఇంటర్నెట్. సో దాని గురించి చూద్దాం. AWS ప్రైవేట్ లింక్ ఏముంది? సెక్యూర్ S3 యాక్సెస్ వితౌట్ ది ఇంటర్నెట్. VPC ఎండ్ పాయింట్స్ సెక్యూర్ యాక్సెస్ విత్ ఇన్ AWS నెట్వర్క్. VPC ఎండ్ పాయింట్స్ అంటే VPC అంటేనే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ నెట్వర్క్ గురించి సంబంధించింది అనుకున్నాం. సో VPC ఎండ్ పాయింట్స్ అనగానే మనకు నెట్వర్క్ అనేది గుర్తురావాలి. ఏంటి? సెక్యూర్ యాక్సెస్ విత్ ఇన్ AWS నెట్వర్క్. బాగా అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేస్తే క్వశ్చన్లో ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుందండి. చాలా సింపుల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.